అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. చాలామంది అంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతానికి అనుకూలం, రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలం, రాయలసీమకు అనుకూలం అని చెప్పి మాట్లాడుతుంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి అనుకూలం కాదు. ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అనుకూలం. ఆ డబ్బు ఎలా వస్తుంది, ఖజానా ఎలా నింపుకుందాం అనే దాని మీదే ఆలోచిస్తాడు. కానీ ఎదుటివాడు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అనేది అసలు చూసే సమస్య లేదండి. ఏ విధంగా అయినా మీరు దోచుకోండి, సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి, రూపాయికి ముప్పావలా తాడేపల్లి కొంపకు చేరాలి ప్రతిరోజు. దానికోసమే సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కల మాస్టర్. అక్కడ చేరటం, ఏ నియోజకవర్గాన్ని నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, గ్రావిల్ తోలుకో, ఇసుక తోలుకో, జనాలను బెదిరించు, రోడ్లు ఆక్యుపై చెయ్యి, స్థలాలు కబ్జా చెయ్యి, నువ్వు ఏమైనా చేసుకో, సాయంత్రానికి నీ నియోజకవర్గం నుంచి ఎంతో కొంత పేమెంట్ అయితే తాడేపల్లి కొంపకి రావాలి. అలా ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ ఉండదు, వాళ్ళ నియోజకవర్గంలో రూపాయి పని కూడా జరగదు. ఇంకా వాళ్ళ బతుకు బస్టాండే. ఇది ఆయన 5 ఏళ్లలో చేసినటువంటి రాజకీయం. ఇంకా ఘోరంగా చెప్పాలంటే, నన్ను చాలామంది కామెంట్లు పెడుతుంటారు, నువ్వెందుకు వన్ సైడ్ మాట్లాడతావు, న్యూట్రల్గా మాట్లాడు అని. నేను ఎందుకు వన్ సైడ్గా మాట్లాడతానంటే, కోవిడ్ సమయంలో దాదాపుగా 200 మందికి మేము స్వయంగా సహాయం చేసాం. అది సహాయం కాదు, బాధ్యత. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. మనం కూడా మనుషులం కాబట్టి. కొంతమందికి హాస్పిటల్లో బెడ్స్ దొరక్క, మెడిసిన్ దొరక్క, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే స్వయాన నాకు కాల్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయటం, ట్రీట్మెంట్ అందించడం, ఇంటికి డాక్టర్ని ఏర్పాటు చేయటం, భయభ్రాంతులకు గురయ్యి పక్కింటోళ్ళు కూడా వాళ్ళ ఇంటి వైపు చూడకుండా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందించడం, ఇలా చాలామందికి చేసాం. 200 మందికి. అది నేను సహాయం అన్ను, బాధ్యత అది. అయితే కొంతమంది హాస్పిటల్స్లో చనిపోతే వాళ్ళని దహన సంస్కారాల కోసం శ్మశానం దగ్గరికి తీసుకెళ్తే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు, కార్యకర్తలు ఆ శ్మశానాల దగ్గర కనిపెట్టుకుని కూర్చోండేదండి. శవం వస్తే 1500 ఇస్తారా, 2000 ఇస్తారా? అరే అదేంద్రా, దహన సంస్కారాల కోసం మేము డెడ్ బాడీని తీసుకొని వస్తే మీకెందుకు డబ్బులు కట్టాలంటే, కోవిడ్ బాడీలకి ఎంట్రీ లేదు, మరి ఎక్కడ దహన సంస్కారాలు చేసుకోవాలి ఆ బాడీని తీసుకుపోయి? ఎంత దారుణానికి ఒడికట్టారంటే వీళ్ళందరూ. ఆ రోజు చెప్పుకోలేకపోయాం. ఆ కసి అండి, ఆ కడుపు మంట, ఆ బాధ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కోణంలో చూసినా మా దృష్టిలో అది చెడ్డగానే ఎందుకు కనిపిస్తుంది అంటే, ఆ రోజు మేము అనుభవించినటువంటి నరకం. ఒక్కొక్కరు ఫోన్ చేసేది, అన్న బాడీ బయట పెట్టుకున్నాం, శ్మశానంలోకి తీసుకుపోనిట్లేదన్నా, ఏం చేయమంటారన్నా అని మాట్లాడి వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చినటువంటి బాధ, అవి విన్నప్పుడు ఇలాంటి దుర్మార్గుడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది, చాలా బాధ వేసేది. ఎలాగైనా సరే మా వంతుగా మేము కూడా పోరాటం చేయాలని ముందుకొచ్చాం. ఈ రోజు కూడా వన్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే రాసి పెట్టుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, మీరు ఏదైనా తప్పట్టడుగులు వేస్తే 80,000 మంది ప్రాణాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది కన్ఫామ్. 80,000 మందిని ఊచకోతకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. పేర్లతోటే పక్కాగా రాసుకొని ఉన్నారంట. 2029లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 80 మందిని లేపేయాలి అని చెప్పి. కాబట్టి కూటమి పార్టీల పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అధికారం, ప్రతిపక్షం, మీ హోదాలు, వీటి గురించి కాదు ఆలోచించాల్సింది, ప్రజల ప్రాణాల గురించి కూడా ఆలోచించండి. అయితే నందిగం సురేష్ గారు ఎలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్లు ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. రోడ్ సైడ్ రౌడీలు, వ్యభిచారం చేసుకునేవాళ్ళు, రికార్డ్ డ్యాన్స్లు వేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకే దాదాపుగా 30-40% బూతులు తిట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకే ఆయన టికెట్లు ఇచ్చింది. అయితే ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి కాకినాడకు చెందినటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ. ఆ సంస్థ పేరు చెప్పకూడదు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. కేసు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి, విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ సంస్థ పేరు చెప్పకూడదు.
ఆ సంస్థ 2021లో చారిటబుల్ ట్రస్ట్లు రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. ఆ రెన్యువల్కి వచ్చింది. ఆ రెన్యువల్ నా పేరు డబ్బులు కావాలి. చారిటీ సంస్థల దగ్గర డబ్బులు అడగటం ఏంటండి ఘోరం. కాకపోతే అందులో ఒక క్రిస్టియన్ చారిటీ సంస్థ అది. వాళ్ళే సేవా కార్యక్రమాలు చేస్తారు. విదేశాల నుంచి ఫండింగ్ తీసుకొని కొంతమంది ఇక్కడ ఎవరన్నా ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ ద్వారా స్కూల్స్ కట్టిస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ హెల్త్ సంబంధించి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు. అలాంటి సంస్థనే ఈ నందిగం సురేష్ గారు 25 లక్షలు ఇస్తే కానీ మీ సంస్థ రెన్యువల్ కాదు అని బెదిరించాడు ఆయన. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి పోయినా కాదు, అక్కడ ఒక మార్క్ పెట్టేసి ఉంటారు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. ఒకడు కాదు అన్నాడంటే, ఒకడు ఒక అమౌంట్ ఫిక్స్ చేశాడంటే ఆ అమౌంట్ ఇచ్చేదాకా ఇంకెక్కడికి ఆ ఫైల్ ముందుకు మూవే కాదు. విఆర్ఓ దగ్గర కూర్చొని ఉంటాడు. ఫస్ట్ విఆర్ఓ చెప్తాడు గ్రామ స్థాయిలో అయితే, పలానోళ్ళు వచ్చారు, ఈ క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అని. ఆ తర్వాత అన్ని ప్రాసెస్ జరుగుతాయి. ఒకవేళ ఆ విఆర్ఓ అనేవాడు వైసీపీ కార్యకర్తకు చెప్పకుండా సంతకం చేస్తే వాడి పని అయిపోయినట్టేగా, తీసుకున్నవాడి పని కూడా అయిపోయినట్టే. ఇదే 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం. అందులో భాగంగానే ఈ ట్రస్టుకు సంబంధించి కూడా 25 లక్షలు డిమాండ్ చేస్తే నందిగం సురేష్ ఇంటికి ఆ ట్రస్ట్ పెద్దలు వచ్చి ఆ 25 లక్షలు ఇచ్చి 2021లో అయ్యా కొంచెం రెన్యువల్ చేయించిస్తే, అంటే వాళ్ళ అకౌంట్లో కూడా కొంచెం బ్లాక్ అవుతాయి. వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి కదా, వాటికి డబ్బులు కావాలి కదా, కొంచెం విత్డ్రా చేసుకోవాలి కదా అని ఒక 25 లక్షలు వాళ్ళు ఇక చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కదా ఎవరైనా సరే. మేమే సేవా కార్యక్రమాలు చేస్తుంటే మా దగ్గర వీడేంద్ర డబ్బులు అడుక్కునేదని అనుకుంటారు వాళ్ళు. సరే, ఆ ట్రస్ట్ యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతినకూడదు. వీళ్ళు అనుకుంటే ఏమైనా చేస్తారు. తెల్లారి ఆ ట్రస్ట్ను కూడా క్లోజ్ చేయిస్తారు, దానికి సంబంధించిన ఆస్తులు కూడా కబ్జా చేస్తారని చెప్పి వాళ్ళు భయపడి 25 లక్షలు డబ్బులు ఇచ్చి పోయి తిరగతానే ఉన్నారంట. అప్పటి నుంచి మేము మా దగ్గర డబ్బులు తీసుకున్నాం, ట్రస్ట్ రెన్యువల్ కాలేదు. పోనీ డబ్బులన్నా రిటర్న్ ఇవ్వంటే ఎవరైనా అతనికి ఫోన్ చేసినా లేదా అతని దగ్గరికి వెళ్ళినా బెదిరింపులు, మీ మీదే అక్రమ కేసులు పెడతాను, మీ ఆస్తులు జప్తు చేస్తాను. ఇంకా వాళ్ళు చెప్పుకోలేక దాదాపుగా 4 ఏళ్ళ పాటు భయపడిపోయి ఎవరికి చెప్పుకోలేక ఒక 2 నెలల క్రితం విజయవాడలో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారణ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక 2-3 రోజుల్లో నందిగం సురేష్ అరెస్ట్ కూడా కావచ్చు. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దుర్మార్గాలు ఇలా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. మళ్ళీ ఏదన్నా ఒక చిన్న అవకాశం అని మీ మైండ్లో ఒక ఆలోచన వస్తే అది మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకునేటట్టు. మీ జీవితమే కాదు, పక్కన వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేయడానికి మీరు నాంది పలికినట్టు. దయచేసి కొంచెం అప్రమత్తంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.